జూబ్లీహిల్స్ బైపోల్ ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ బీజేపీపై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. తెలంగాణలో బీఆర్ఎస్ పనైపోయిందని, కార్ షెడ్కి పోయిందని రేవంత్ సెటార్లు వేశారు. కార్ షెడ్లో ఉందని, బిల్లారంగాలు ఆటోలో తిరుగుతున్నారంటూ కామెంట్ చేశారు. బీఆర్ఎస్ బీజేపీ రెండూ ఒక్కటేనన్న రేవంత్ పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓట్లన్నీ బీజేపీకి వేయించారని ఆరోపించారు. ఇప్పుడు బీఆర్ఎస్ ని గెలిపించేందుకు బీజేపీ పనిచేస్తోందన్నారు. ఆస్తుల్లో వాటా ఇవ్వాల్సి వస్తుందని సొంత చెల్లిని ఇంట్లో నుంచి గెంటేసిన వ్యక్తి సాటి మహిళలకు ఏం చేస్తాడని ప్రశ్నించారు రేవంత్. మరోసారి సెంటిమెంట్తో ఓట్లు వేయించుకొని గెలవాలని బీఆర్ఎస్ చూస్తోందని రేవంత్ అన్నారు. బీఆర్ఎస్ వాళ్ళు ఆటోలలో తిరుగుతున్నారు. 2023 ఎన్నికల సందర్భంగా తెలంగాణ ప్రజలు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో, తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో విద్యార్థులు, నిరుద్యోగ యువకులు, అమరవీరుల కుటుంబాలు, రైతులు, మహిళలందరూ కలిసి ఇక ఈ కారు మనకు వనికిరాదు, ఈ కారు అనుము చెడ్డది, దీన్ని వర్క్ షాప్లకు పంపించాలి, మెకానిక్ షెడ్లకు పంపాలి అని మెకానిక్ షెడ్లు పెట్టి టైర్లు వీకి రాళ్లు పెట్టి నిలబెట్టిరు. ఇవాళ తిరగనికే కారు షెడ్కు పోయిందని బిల్లా రంగాలు ఇద్దరు ఇవాళ జూబ్లీహిల్స్ ప్రాంతంలో ఆటోలల్లో తిరిగి మళ్ళా మీ ముందల నాటకాలు మొదలు. 10 ఏళ్ళు మీరే అధికారంలో ఉన్నారు కదా, 2-3 సార్లు బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే జూబ్లీహిల్స్ నుంచి ఉన్నాడు కదా, కేటీఆర్ 10 ఏళ్ళు మున్సిపల్ మంత్రిగా ఉన్నాడు కదా, కేసీఆర్ గారు 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కదా. మరి ఈ సమస్యలు పరిష్కారం కాకపోవడానికి, బోడబండలో సీసీ రోడ్లు రాకపోవడానికి, ఈ ప్రాంత ప్రజలకు తాగునీళ్లు లేకపోవడానికి, మీరేసుకున్న గుడిసెల మీద కరెంటు వైర్లు పోవడానికి కారణం బీఆర్ఎస్ దొంగలు కాదా? ఇవాళ బిల్లా రంగాలు ఆటోలలో వచ్చి మీ సమస్యలు మేం పరిష్కరిస్తామని ఇవాళ బిల్లా రంగాలు చెప్తున్నారు. నేను అడుగుతున్నా, ఇవాళ తాడు లేదు, బొంగరం లేదు, తాడు బొంగరం లేనోడు వచ్చి ఇవాళ బోడబండ బస్తీని నేను అభివృద్ధి చేస్తా అని చెప్తే నమ్మడానికి ఇక్కడ ఉన్నోళ్ళంతా అమాయ. వెనకటికెవడోనంట సొంత చెల్లెలకు అన్నం పెట్టలేదంట, కానీ సినిమా బిడ్డకు బంగారు గాజులు చేపిస్తా అన్నాడట. ఓరి సన్నాసి, నీ తోడబిట్టిన చెల్లెలు, నీ సొంత చెల్లెలు ఆస్తి ఇవ్వాల్సి వస్తుందని ఇంట్లోకెళ్ళి బయటకు పంపించినవని ఇవాళ నీ సొంత చెల్లెలు మా పాలమూరు జిల్లాకు వచ్చి ఏడిచింది నిన్ననే. నీ సొంత చెల్లెల్నే చక్కగా చూసుకోక నీ నాయన సంపాదించిన 1000 కోట్ల అక్రమ ఆస్తిలో చెల్లెలకు వాటా ఇవ్వాల్సి వస్తుందని సొంత చెల్లెల్నే ఇంట్లోకెళ్ళి ఎలగొట్టిన దుర్మార్గుడివి. ఇవాళ నువ్వు మాగంటి సునీతమ్మను నువ్వు మంచిగా చూసుకుంటావా? మా అక్కలు నమ్మాలనా నిన్ను? ఇవాళ అడుగుతున్న ఎవడైనా సొంత ఇంటి ఆడబిడ్డను మంచిగా చూసుకోనోడు ఇవాళ మన చిన్నమ్మ బిడ్డలను, పక్కింటి ఆడపిల్లలను మంచిగా చూసుకుంటాడా? ఒకసారి ఆలోచన. బీజేపీ కిషన్ రెడ్డి ఇవాళ కొత్తగా సమస్యలు చూసినట్టు మాట్లాడుతున్నా. అయ్యో మట్టి ఉంది గిడ బుడుతుందని. కిషన్ రెడ్డి ఎక్కడి నుంచి వచ్చినవా నువ్వు? 2014లో దత్తన్న ఉండే, 2019లో నువ్వే మంత్రి అయినావు, 2023లో మళ్ళీ నువ్వే గెలిచినావు. మోడీ 3 సార్లు ప్రధానమంత్రి అయిండు. మరికి మట్టి తీసి సీసీ రోడ్లు వేయాలని మనం తెచ్చినవా? బోడబండకి ఎప్పుడైనా నీ ఎంపీ నిధుల నుంచో కేంద్ర మంత్రిగా 10 పైసలన్నా తీసుకొచ్చినవా? ఇవాళ పన్లికలు ఇచ్చుకుంటూ వచ్చిన అయ్యో మీకు సమస్యలు ఉన్నాయి, మీ సమస్యలు పరిష్కరిస్తామని. ఈ దేశానికి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ ఉన్నాడు. ఏం తెస్తావో తీసుకురా, ఇంకా 10 రోజులు ఉంది పోలింగ్. ఏం తెస్తావో ఢిల్లీ నుంచి, అంతేగాని గల్లీలలో వచ్చి ఇవాళ 1, 2 అని కథలు చెప్పు. ఎన్నికల్లో బీఆర్ఎస్ వాడు ఓట్లన్నీ బీజేపీని కేపించిండు. అందుకే మహబూబ్నగర్ కానీ, చేవెళ్ళ కానీ, సికింద్రాబాద్ కానీ, మల్కాజ్గిరి కానీ, మెదక్ కానీ, నిజామాబాద్ కానీ, కరీంనగర్ కానీ, ఆదిలాబాద్లో 8 పార్లమెంట్లలో బీఆర్ఎస్ డిపాజిట్లు జప్తు అయితే ఇవాళ బీజేపీ వాడు గెలిచిండు. కేంద్రంలోనేమో బీజేపీ కోట్లు వేయాలి, రాష్ట్రంలో బీఆర్ఎస్ కోట్లు వేయాలని ఇవాళ బీజేపీ డిపాజిట్ కూడా ఓగొట్టుకొని బీఆర్ఎస్ వాళ్ళని గెలిపించడానికి ప్రయత్నం చేస్తుంది. ఆలోచన చేయండి. వీళ్ళ కుమ్ముక్కు రాజకీయాలు, వీళ్ళ ఫెవికాల్ బంధం. ఎన్నికల్లో